అని పిలిచే వారికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. లెట్స్ వెల్కమ్ none other than Rocket Raghava and his team. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన? అన్న పాట కాబట్టి ఊపులో ఏం తినాలి. పొద్దునైంది షాపుడు తిరగడా మూత టెక్స్ అవుతుంది. ఏ పెద్ద మనిషి తీరరే షాప్ తెరువురా షాప్ తెరు. పక్కన పొద్దున్నే వచ్చేస్తా. బయట పెట్టు. ఏంటి గుత్తి చాలా గుత్తి బయట పెట్టు. ఎత్తిరే నువ్వు ఎత్తిరే. అమ్మ ఎత్తిండ్రు. తీరా బయట పోయిరా రే. మందు పోయి. ఏంట్రా పోసి దండం పెట్టుకునేరా దేవుడికి. దండం పెట్టుకో. శుక్లాం భరద్రం విష్ణు శశరణ చతుర్భుజ. శుక్లాం భరద్రం విష్ణు శశరణ చతుర్భుజం అభిజ్ఞ శాంతి. నువ్వెందుకురా మధ్యలో దూరుతున్నావు? అంటే ఇద్దరం కలిసి పూజ చేసి తొందర అవుతుందిగా. గోడ కడుతున్నావు, గొయ్యి తీస్తున్నావు తొందరగా అయిపోవడానికి. అంటే మందు కొడుతున్నాం కదా. మందు కొట్టరా? మందు కొట్టలేదా? నన్ను కలుపుకో. వెళ్ళి పక్కెళ్ళు. పక్కకి వెళ్ళి ప్రతి ఒక్కరు చెప్పేటోడే. మందు పోస్తుడు లేదు, ఏం లేదు అన్ని. బా నువ్వు మారవురా ఇంకా? నువ్వు మారవరా అసలు? ఏం మాట్లాడుతున్నావు అసలు? తెలుగు అలా కాదురా. ఎలా కాదురా? ఇప్పుడు రోజు ఎక్కడే ఏడుస్తావు, పొద్దున్నే వచ్చేస్తాడు రా మందు తాగడానికి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పొద్దున్నే రావడం కాదు, నైట్ నుంచి ఇక్కడ ఉన్నా. అలా కాదురా, ఇంట్లో నిన్ను మానేమని చెప్పరా. రే నీ ప్రతి ఒక్కరు తాగబోతాడో చెప్పే డైలాగ్ అదే. మానేర్రా ఫ్రీగా నోరొస్తుందని చెప్పుడేనా? మా ఇంట్లో అదే డైలాగు, ఇక్కడ ఈడదే డైలాగు. అందుకనే ఈ మంచి మానేత్తనా. మానేత్తనా ఒట్టు. నీ మీద ఒట్టు, అక్కడ వాళ్ళ మీద ఒట్టు, ఇగో ఈయన మీద ఒట్టు. ఇవాళ నుంచి మానేస్తున్నా ఇంటికి పోవడం. ఇంటికి పోవడమా? మందు కొట్టడం కదా. నేను మానేత్తు నువ్వు పెట్టిపోతారు నా పిచ్చుకున్నా. నువ్వు మానేస్తే ఎలా బతుకుతానా? నువ్వు నాకు ఏమెత్తున్నారా? 3000 బాకీ ఇక్కడ. బాకీ ఏంటి 3000 బాకీయా? రా రే, నువ్వు అయిపోయినరా రే. నీ సంఘాలు చెప్తా. అలా కాదు రే. ఎలా కాదురా? ఈ మధ్య నువ్వు ప్రెసిడెంట్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళావు కదా. వెళ్ళా. ఏం చదివించావురా? ఓ అక్కడ మనం ఏం చదివించక్కర్లే. ఆల్రెడీ పెళ్ళికొడుకు డాక్టర్ చదివిండు, పెళ్ళికూతురు ఇంజనీరింగ్ చదివింది. చదివించడం అంటే అది కాదు. నువ్వు తినడానికి అడిగిలే కదా ఆడికి. వాళ్ళకి ఏం చదివించావు అడుగుతున్నాను. చదివించు మన ఇంటా ఉంటలేదురా. వాళ్ళేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు రే నీ మీద. వస్తారా మనిషి అర్థం కాదు వీళ్ళు. ఏం చేసావు? లైట్ వేసా. చంపేస్తాను. 3000 బాకీ అని చెప్పాను కదరా. అది ఇచ్చాక నువ్వు ఏదైనా ఇక్కడ తాగాల. 3000 బాకీయా? నేను తెలుసా నీకు? తెలుసు. మా ఇల్లు తెలుసా నీకు? తెలీదు. అదే కావాలి నాకు కూడా. నువ్వు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువ నువ్వు 3000 తెచ్చి మాట్లాడు రే. ఈ ఫిగర్ ఎక్కడ ఉండదు ఇది? రే ఇప్పుడు ఎలా మాట్లాడకరా లేడీస్ గురించి. నా దుకాణం బంద్ అయిపోతారా? లేడీస్ వచ్చే టైం. లేడీస్ వస్తారు, కాముగా ఉండు కాస్త. నువ్వు అలా ఉండు. ఇక్కడ పక్కకి వెళ్ళిపో. ఎక్కడ ఉంటది ఇది? ఎందుకురా? ఏంటి అయినా పిలవడం? నువ్వు అట్లా పిలవడా అని పిలవడదా? అలా పిలవకూడదు. వద్దురా, నా దుకాణం బంద్ అయిపోద్దురా. లేడీస్ న్యూసెన్స్ కేసు కింద పోలీస్ కంప్లైంట్ పెడతారా బాబు. చచ్చిపోతాడు నీతోటి. కంప్లైంట్ ఎవడొచ్చినా ఎవడేమి పీగలేడు అంతే. సార్
నమస్కారం సార్ ఎస్ఐ గారు. బా. నమస్కారం సార్. లేవండి సార్. నేను ఇంత తాగిన పడలేదు ఇటు తాకుండా పడ్డాడు మీరా? ఏంటయ్యా రాఘవ సార్. ఎప్పుడు మీ బేరేనా ఈ వాటర్ ప్యాకెట్ గ్లాస్ కొనాలని జ్ఞానం ఉండాలా? అది పొద్దున ఇంకా తుడిచి రాలేదు సార్, వాళ్ళు వచ్చాక తుడిపించేస్తాను సార్ నేను. సారీ సార్. అయినా ఏంటయ్యా నీ షాప్ నుండి ఊరికే ఫోన్లు వస్తున్నాయి, ఇక్కడ న్యూస్ జరుగుతుందా? అబ్బాయి అలాగే జరగలేదు సార్. మరి అలాంటి ఏం జరగలేదు. ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారని ఏవో ఫోన్లు వచ్చాయా? చచ్చేసి ఏం జరగలేదు సార్. నేనే రేయ్, ఇగో ఇంకోసారి ఇలాంటి ఫోన్లు రాకూడదు సార్. మళ్ళీ నైట్ రౌండ్ వస్తాను. అచ్చా వేగంగా కట్టే. అలాగే సార్. నీ మొహం చూసి ఊరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. సరే నేను వెళ్ళనా? వెళ్ళండి సార్. నేను వెళ్ళనా? వెళ్ళండి సార్. నేను వెళ్ళనా? వెళ్ళండి సార్. నువ్వేం వెళ్ళక్కర్లే తీసుకో ఇట్లా. సార్ నేను వెళ్ళనా? సార్ పెట్టిస్తాను సార్. జీపులో పెట్టి. అలాగే సార్. డ్యూటీ కదా బాబు. సార్ ఆ మందులో కానీ బిర్యానీ తింటారా? బిర్యానా? ఆ. బిర్యానీ బిర్యానీ తింటారా? తింటానయ్యా. అరే ఇప్పించరా అడిగి. మీరు వెళ్ళండి. వస్తా. సార్. రే ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయి, కవర్ చేద్దాంలే. అలాగే. ఏం బిగుతారు నువ్వు? ఫోన్ లో మాట్లాడతాడు. ఎవడు? ఫోన్ లో మాట్లాడుతున్నాడు సార్. ఫోనే కదా? ఫోన్ లో మాట్లాడు. నన్ను కాదు కదా? లేదు సార్. వస్తా. నీ ప్రాబ్లం నాకు ఫోన్ చేయి. సార్ నీకేమన్నా ఫైల్స్ ప్రాబ్లం? ఫోన్ సార్. ఎవడాడు? ఫోన్ లో మాట్లాడతాడు. ఆడు ఎవడు? కస్టమర్ సార్. నీ మొహం చూసి ఊరుకుంటున్నా. సార్. ఈసారి ఇద్దరిని కలిపేస్తా. సార్. ఓ నీలాంటి వాళ్ళు చాలా మంది చూసిండ్రు. రేయ్! ఏంటయ్యా రాగా కనీసం మర్యాద లేదా? అంటే ఫ్రీ ఆఫర్ లోనే ఫోన్ లో మాట్లాడుకుంటున్నాను. ఫ్రీ ఆఫరా? ఇంకొకసారి ఇక్కడ న్యూస్ సెన్స్ కానీ ఏమైనా ఫోన్లో వచ్చా ఇద్దరికి ఆ. ఫోన్ తీస్తా. ఉక్కో ఆ, సార్. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం కారా మనం. ఉం? నాకు తెలుసు అన్ని లెక్కలు ఆడొచ్చుడు ఇటు సైగలు నాకు తెలియదు అనుకుంటారు వీళ్ళు. హలో రేయ్ ఆ హలో వెళ్తున్నా. ఎల్లపైన పీకేదేం లేదు. ఏంట్రా ఆ. నువ్వు నాకు బిర్యానీ తెప్పిస్తావా? ఏంట్రా ఆడవాళ్ళు నేర్పించింది అనమాట. నీ సంగతి ఎలా కాదు. ఇది విజిలే విజిలే ఆడేడాడు. ఎలా ఎలా ఎలాగేస్తా విజిలే? ఇదిలా ఇలా వెళ్ళి పెట్టి దమ్ముంటే ఆయన పట్టుకో. ఆడేడాడు ఆడేడు ఆడే ఆడే రే రే రాఘవా రే రే రే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. రాకెట్ రాఘవ అండ్ టీమ్ జడ్జెస్. ఈరోజు స్కిట్ లో పని చాలా బాగా చేసావు. సో పంచెస్ అన్ని పని సైడ్ నుంచి బాగా ఫన్ వచ్చింది. అండ్ అయినా ఎప్పుడు చూసినా అమూల్ బేబీ లాగా అమాయకంగా బాగా గొడవలు జరిగే చోట ఇలాంటి ఫేస్లు ఉన్నాయనుకో కొట్టాలన్నా అనిపించదు. ఏదో మధ్యలో వస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో పారిపోయావేంటి రాఘవ? ఎగిరెగిరి ఏ హైట్ సరిపోలేదా? ఏ హైట్ గురించి మాట్లాడదు మేడం ప్లీజ్. నచ్చని పదం హైట్. రాఘవ డిక్షనరీ లేని పదం హైట్. ఓవరాల్ గా చాలా బాగుంది. అంటే ఇది మనం ఇప్పుడు ఇక్కడికి చూడటం కాదు, మామూలుగా ఏ బార్కి వెళ్ళే దారిలో వెళ్ళే ఇది చూస్తుంటే ఒకసారి ఏంటి ఇంతమంది జనం మామూలు క్యాజువల్ చాలా గ్రూప్ కనపడుతుంటారు. ఈవినింగ్ ఒక 4 o'clock 5 o'clock అంటే రేషన్ లో కూడా ఇంత క్యూ ఉండరు, దేవాలయాలు కూడా ఉండరు. బార్ల ముందు మాత్రం బార్లు తీసుంటారు. ఒకడు బండి నిజంగా బాగా చేసాం బండి, బాగుందిరా, నీట్గా ఉంది కామెడీ, గుడ్.